హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శివరాత్రి సత్తి ముద్దలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడనైతే 2 kgs మొక్కజొన్నలు ఉన్నాయి. వీటిని సపరేట్గా తీసుకొని ఒక బౌల్లో వేగించుకోవాలి. ఇలా ఈ విధంగా ఈ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడైతే 2 kgs మొక్కజొన్నలు, కేజీ బెల్లం సరిపోతుంది. ఈలోపు బెల్లాన్ని పక్కన కట్ చేసి పెట్టుకోవాలండి. వీటిని అన్నిటినీ ఇదే విధంగా వేయించాలి. వేయించిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇది అంతా గ్రైండ్ చేసిన పిండి అండి, మొక్కజొన్న పిండి. గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు బెల్లం పాకం పట్టడానికి ఒక బౌల్లో వాటర్ని పోసి ఈ విధంగా హీట్ చేసుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాత ఇంతమందుకు బెల్లం కట్ చేసి పెట్టాం కదా, అది ఇందులో వేయాలి. పాకం పట్టాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. పాకం వచ్చేంత వరకు కంటిన్యూగా కలపాలండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఇలాంటి మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే సత్తి ముద్దలు న్యాచురల్గా ప్రిపేర్ చేస్తున్నానండి. నెయ్యి సంథింగ్ అలాంటివి ఏది వేయడం లేదు, న్యాచురల్గా చేస్తున్నాను. ఇది మాత్రం పాకానికి వచ్చేసింది. దించుకొని ఇంతకుముందు మొక్కజొన్న పిండిలో వేసుకోవాలండి. మొత్తం వేసుకొని కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది. మొత్తం వేడిగా ఉన్నప్పుడే మనం ముద్దలు కట్టాలి. తర్వాత చల్లారితే బాగా రావు, ఉండవు అసలు. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. అంత పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కూడా ఇంకా బాగా పెట్టొచ్చండి. వాళ్ళకి హెల్త్కి కూడా చాలా మంచిది. సత్తి ముద్దలు అంటే ఇష్టమైన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చూడండి ఇక్కడ ముద్దలు ఎలా కట్టాలో. మేమైతే శివరాత్రికి చేస్తామండి ఇలా. కానీ మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, శివరాత్రికే చేయాలి అన్నట్టుగా ఏం లేదు. సత్తి ముద్దలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇవి ఆల్మోస్ట్ అందరికీ చిన్నప్పటి జ్ఞాపకాలు అనుకుంటా. చాలా సింపుల్ అండి సత్తి ముద్దలు చేసుకోవడం. ఒక్కసారి చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది. ఒకసారి ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.